హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలోని మంచి టేస్టీ సమ్మర్ స్పెషల్ రెసిపీని చూడబోతున్నాం. అదేంటంటే క్రీమీగా మళ్ళీ తినాలనిపించే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 1/2 లీటర్ మిల్క్ని తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు 1/2 కప్ మిల్క్ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా తీసుకున్న 1/2 లీటర్ మిల్క్ని స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోండి. మిల్క్ బాగా బాయిల్ అయ్యాక ఇందులోకి 1/2 కప్ షుగర్ని వేసి బాగా మిక్స్ చేయండి. షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని స్పూన్తో ఓసారి మిక్స్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్లో వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయ్యాక ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాక ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని దానిలో మీకు నచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్తో పాటు బాదం, జీడిపప్పుని కట్ చేసుకొని పైన యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 డేస్ అయితే ఉంటుంది. ఇంటికి ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఈజీగా సర్వ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఈ టేస్టీ సమ్మర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.